Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. Light will shine on your ways. The book of Job chapter 22 verses 28. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా మనకు వాగ్దానమును దయచేస్తున్నాడు. చూడండి, చాలా మంది మనుషుల యొక్క జీవితంలో అనేక చీకటి బంధకాలు కానీ, ఎన్నో సమస్యలతో వారి యొక్క ప్రయాణాల్లో కానీ, మార్గాలలో కానీ వారికి అనేక ఆటంకాలు, అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అయినా కానీ ఆ మార్గమును చేరుకోవాలని వారు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించెను అని దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి, నీవు ఈ రోజున ఏ పని మీద వెళ్తున్నావో, ఎటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావో, నువ్వు వెళ్తున్నటువంటి ఆ ప్రదేశాలలో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు వెలుగును దయచేస్తానంటున్నాడండి. చూడండి, దేవుని యొక్క వెలుగు మన మీద ఉంటే ఎటువంటి చీకటి శక్తులు కానీ, ఎటువంటి ఆటంక శక్తులు కానీ మన మీద పనిచేయవు. ఎందుకంటే దేవుని యొక్క కృపగల హస్తం మనకు తోడుగా ఉన్నది. ఆయన యొక్క ఉదయించే ఆ యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుందండి. ఇంకా దేవుడు మన ఎడల చూపుతున్న ప్రేమను బట్టి, దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి ఆ యొక్క జాలిని, కరుణని దేవుడు మన మీద చూపిస్తున్నాడండి. ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతిరోజు మనతో ఏదో ఒక విషయం గురించి దేవుడు మన దగ్గరకు తీసుకొస్తూ ఉంటాడు. వాటిని బట్టి మనం గుర్తెరగాలి. దేవుడు ఇదిగో ఈ రోజున నాకు ఇలా సహాయం చేయాలనుకుంటున్నాడు, ఇదిగో నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను, దేవుని యొక్క అడుగు జాడల్లో నేను ఉన్నాను, దేవుని యొక్క సిద్ధపాటులో ఏర్పాటులో నేనున్నానని మనం గ్రహించుకోవాలండి. దేవుడు యోబుకు దయచేసినటువంటి ఆ యొక్క ప్రసన్నతను దేవుడు మనకు కూడా ఈ రోజున దయచేయగలడు. అటువంటి ఆ యొక్క తేజో మహిమను దేవుడు నీ మీద, నా మీద, తన యొక్క వెలుగును మనందరి మీద ఉదయింపును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన దయామయుడ, నీ యొక్క పాదమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, ఈ రోజున ఎవరు ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నారో ప్రభువా, వారి యొక్క మార్గాలంతట్లో దేవా నీ యొక్క వెలుగును దయచేయండి. నీ వెలుగును, నీ యొక్క అభిషేకాన్ని వారి మీద కుమ్మరించండి. ప్రభువా, కాపుదల ఉంచండి. ఎటువంటి చీకటి శక్తులు, అంధకార శక్తులు వారి మీద పనిచేయకుండా నీ యొక్క కృపా కాపుదల, నీ యొక్క తేజో మహిమను ప్రతి ఒక్కరి మీద నీ యొక్క వెలుగుతో నింపమని కోరుతూ యేసయ్య నామమున వినయంగా వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.